2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది. దాని ఫలితంగా మే 3వ తారీఖున 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్కు. దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ డేటా వచ్చే అవకాశమూ లేదు. చంద్రబాబు వైపు చూస్తూ ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు, కనీసం ఆ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి, కంపెనీ ఎక్కడుందో చెప్పండి. ఎందుకు ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏదో నేను 2023లోనే గూగుల్ని అదానీ రూపంలో తీసుకొచ్చేసాను, అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలకు కొన్ని వాస్తవాలు వివరించాలనుకుంటున్నారు. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ డేటా సెంటర్ వేరు. ఆయన అదానీ డేటా సెంటర్కి నేను 2023లో జీవో ఇచ్చాను, అదే ఇప్పుడు రూపాంతరం చెందింది, వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. పోనీ అదానీ నువ్వు తెచ్చావని నువ్వు భ్రమపడుతున్నావేమో. 12/2/2019 అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ 2019 జీవో. ఆ రోజున అదానీ ఎంటర్ప్రైజెస్ ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలకేట్ చేస్తూ 89 ఎకరాలు ఒక దగ్గర, 300 ఎకరాలు ఒక దగ్గర, 100 ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఆ తరువాత 2021లో మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని పడుకోబెట్టారు, ఏమీ చేయలేదు. మొత్తం మీరు ఇచ్చింది తర్వాత ఏం చేశారంటే 30 మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇదిగో జీవోలు, మీరు ఇచ్చినటువంటి జీవోలు. ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక 3 జీవోలు ఇచ్చారు. ఏం చేశారు? దాన్ని వాక్ టు వర్క్ అని రెసిడెన్షియల్ బిల్డింగ్లు, ఇళ్లు కట్టుకోవచ్చు అన్నారు, రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు, ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. పోనీ ఏమైనా అద్భుతాలు చేశారా అంటే మొదటి 3 ఏళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి 3 ఏళ్లలో 30 మెగావాట్లు పెట్టేటట్టు, తర్వాత 4 ఏళ్లకి 60 మెగావాట్లు పెట్టేటట్టు, 7 ఏళ్లలో 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టేటట్టు. మళ్ళీ మీరే 2023కి వచ్చేటప్పటికి అది కూడా 3 ఏళ్ళు ఏమీ పని జరగకపోయేటప్పటికి మళ్ళా మీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాల్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు. ఏమని? ఫేజ్ 1 ఫస్ట్ 3 ఇయర్స్ లో ఓన్లీ 10 మెగావాట్స్ 10 మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పటికి 10-15 ఉన్నాయి, సందుకోటి ఉన్నాయి. ఆడ 10 మెగావాట్స్ కెపాసిటీ. పాన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో 10-15 డేటా సెంటర్లు. మీరు చెప్పిన 10 మెగావాట్లవి అన్నున్నాయి హైదరాబాద్ లో. దాన్ని ఫస్ట్ 3 ఏళ్లలో 10 మెగావాట్లంట, రెండో ఫేజ్ లో 20 మెగావాట్లంట 4 ఏళ్లకి, 40 మెగావాట్లు 5 ఏళ్లలో, 70 మెగావాట్లు 6 ఏళ్లలో, 100 మెగావాట్లు 7 ఏళ్లలో మీరు ఇచ్చింది. 24,000 అంటున్నారు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది 14,000. మొదటి ఇచ్చిన జీవోలో 24,000 అన్నారు, మళ్ళీ డైల్యూట్ చేసి 14,000 అన్నారు. ఇన్ని అవాస్తవాలు, ఇన్ని అసత్యాలు ఎవరిని మోపబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు? అదానీ డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే 3, 2023 ఆయనకు అలాట్మెంట్ చేసింది 2020 నవంబర్ కోవిడ్ టైంలో. కోవిడ్ అయిపోయిన వెంటనే మే 3, 2023లో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఇచ్చినటువంటి అదానీ అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు. మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీఓఎంఎస్ నంబర్ని రెఫర్ చేసి ఇచ్చారు. అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు. ఈ రోజుకి అదానీ దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి. అది వేరు. ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది రైడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ 1 87,000 కోట్లు, ఫేజ్ 2లో 150,000 కోట్లు, మొత్తం 150,000 కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటిది.
1000 megawatts. మన రాయలసీమలో సామెత ఉంది, ఎన్ని పుంగనూరులు అయితే ఒక బెంగళూరు అవుతుందని. సో ఎన్ని 10 మెగావాట్లు అయితే ఒక 1000 మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. సో గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వెరపోయింది. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి. యూకేలో మేము ఇన్వైట్ చేశాం, మా దగ్గరికి రాలేదు, గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి, ఏం చూస్తున్నారు? ఫస్ట్ 3 రోజులు తిట్టారు, అది గోడౌను, 4 కంప్యూటర్ల పేముండ ఉద్యోగాలు రావని. 4వ రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వేసిన ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. అదాని పెట్టే ఈ కొత్త ప్రాజెక్టు ఏదైతే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు, ఇంతకుముందు అదాని పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టే అని చెప్తా ఉండ ఈ 1000 మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకుముందు అదాని పెట్టిన 300 మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపే, ప్రాజెక్టు విస్తరణే. ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి. అదే కోడిగుడ్డు ఫ్యాక్టరీ, అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ను పెట్టుకున్న గతంలో, ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషనే ఇస్తాడు. అదాని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో. అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు, ఇవాళ గూగుల్ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం, ఓపికగా చదువుకోండి. చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి, అయితే సరైన ట్రాన్స్లేటర్ని పెట్టుకోండి. ఫోటోస్ ఉంటాయి. ఈ గూగుల్ సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు, వాళ్ళని కంపెల్ చేసి ఇనాగరేషన్ చేపించాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్లి గౌతమ్ అదానీ గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది 2019లో. చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు.